నీట్ 2024లో ఎస్డీఆర్ ఆకాంక్ష కళాశాల విద్యార్థులు టాపర్స్ గా నిలవడం జరిగిందని వీరు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాలలు కరెస్పాండెంట్ శనివారపు కొండారెడ్డి అధ్యక్షతన అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారపు కొండారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆకాంక్ష విద్యార్థులు నీట్ పరీక్షలలో టాపర్గా నిలుస్తూ మెడికల్లో సీట్లు సాధిస్తున్నారని ఇది ఎంతో గర్వకారణమన్నారు. కష్టపడి నీట్ నందు టాపర్గా నిలిచిన వారిని అభినందించడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక మంది మెడికల్ విద్యార్థులు తమ కళాశాల నుండి రావడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెడికల్ సీట్లు సాధించేందుకు కృషి చేస్తామని, అందుకు విద్యార్థులు అధ్యాపక బృందం కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And I congratulate all the going to be doctors, all the best, and all the parents coming here for the felicitation or celebrations. And I was out of the celebration till now. Why? Because the celebration is for the achieved students and the teachers who worked hard for that. So I'm a person who provides whatever they need. And I'm sure I did my part, and I congratulate all my faculty who all put their efforts for making the dream come true for all the students out there. And I particularly appreciate Akshit. He has been topper from plus 2 with 95% of marks, with 474 marks, and making the institution proud by scoring 691. You can clap for it. There was a lot of hard work out there. And Neela Mamata with 676 marks, and we appreciate her hard work putting her in, and the student 645, and down all that there are my students who have been with me since like too small. They are like 6th class or 5th class. So I feel even seeing at 691, I feel very proud by seeing at 645 or 641. I've been looking there from very kids. So, and all the students, Mahalakshmi or everyone, sorry, Munijanavi and everyone. So thank you so much, and I thank all the parents for trusting us and putting their children over here. And the success, ఎప్పుడైతే ఒక సక్సెస్ ఏంటి అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారో అదే ఉద్దేశంతో పిల్లలు దాన్ని సాధించి బయటికి వెళ్ళిన రోజే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ ద క్యాంపస్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఎ థింగ్, అందరి పేరెంట్స్కి నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, సార్ ఎందుకు సార్ 100 మంది ఉన్న క్యాంపస్లో 20 మందికి మెడికల్ సీట్స్ వచ్చినా, లేకపోతే 20 మందికి ఐఐటి ఎన్ఐటి సీట్లు వచ్చినా మీరు సెలబ్రేట్ చేస్తారు, మిగతా 20 మందికి రాలేదు కదా అంటారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది. 25 లక్షల మంది ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి రాస్తే 1,00,000 సీట్లు మాత్రమే ఉంటాయి. సో హూస్ ఫాల్ట్ ఇస్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే? కానీ కష్టపడి చదివి రాసిన వాడిని తప్పకుండా అప్రిషియేట్ చేయాలా, తప్పకుండా సెలబ్రేట్ చేయాలా. అందుకే మనం ఈ రోజు ఉన్నాం. రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అయింది, బట్ సెలబ్రేషన్ ఇప్పుడు ఎందుకు పెట్టామంటే ఎలాగో రీనీట్ అనే ఎగ్జామ్ ఒకటి జరుగుతూ ఉంది, దాని మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రోజు కూడా ఇది ఇలానే కొనసాగుతుందా లేదా ఇంకా దీనికి బ్రేక్ పడుతుందా అన్న అనుమానాలు చాలా ఉన్నాయి. బట్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 8th of this month. అండ్ అందరి పేరెంట్స్ చెప్తున్నాను, కౌన్సిలింగ్ మీద మీకు అవగాహన ఉంటే బయట చేయండి, లేదంటే ఇక్కడికి వస్తే మేము హెల్ప్ చేస్తాం కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనే దానికి. సో I congratulate all the students, and I wish all the best to the students standing over there and clapping for the students over here. So you have to stand here someday, and your juniors will be clapping for you. So thank you everyone. Thanks for all the parents coming in a very short notice. Thank you so much. Thank you. Good morning everyone. I am very grateful to my lecturers and my faculty, and my parents support me very much. Actually, I completed my inter in this college, and I took long term in this college. I am very grateful to my marks. Thank you. పాప ఇంటర్మీడియట్ మాత్రమే ఇక్కడ చదివిందండి. కానీ మేము ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో ఎక్కడో చేర్పించాలి, అందరూ శ్రీ చైతన్యలో చేర్పించచ్చు కదా, నారాయణలో చేర్పించచ్చు కదా అన్నారు. కానీ మా పాప ఒక్కటే అనింది, ఎక్కడ చదివినాము అనేది కాదమ్మా, మనలో టాలెంట్ ఉండి కష్టపడి చదివితే ఎక్కడైనా ర్యాంక్ సాధించవచ్చు అని చెప్పింది. అలాగే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్మీడియట్ అయిపోతూనే ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ సీట్ కొట్టింది. దీనికి అంత కారణము చైర్మన్ సారు, ఫ్యాకల్టీ మెంబర్స్. ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేసినారు సారు. పిల్లలు విజయవాడకు పోవాలా, హైదరాబాద్ మాదాపూర్ చదవాలా, అదంతా అవసరం లేదండి.
ఎక్కడ ఉన్నా సరే ఫ్యాకల్టీ మంచిగా అంటే పిల్లలు కష్టపడి చదివితే ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తారు అనే దానికి ఎస్డిఆర్ఏ నిదర్శనం. Okay. Hi, I'm Akshit Reddy. I completed 12th class in SDR campus and I scored 691 in NEET and 95% in CBSE boards. I thank my faculty and my parents. I mainly thankful my parents to give this wonderful opportunity. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నాకు 645 మార్క్స్ వచ్చాయి నీట్ ఎగ్జామ్లో. నేను దీనికి ముఖ్య కారణమైన నా టీచర్లకి, మా చైర్మన్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇక్కడ చాలా ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ దొరికింది. టీచర్స్ చాలా కేరింగ్ తీసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ చాలా బాగా చెప్తారు. ఓపికగా డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్. నేను మదిలిక ఇక్కడ నుంచి 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఈ 2024 నీట్లో నాకు 641 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి నాకు టీచర్స్, నా పేరెంట్స్, ముఖ్యంగా చైర్మన్ సార్ చాలా హెల్ప్ చేశారు. నన్ను చాలా ప్రోత్సహించారు. నేను డల్ అయినప్పుడు కూడా చాలా ప్రోత్సహించారు. డాక్టర్గా మంచి భవిష్యత్తు ఉంటుంది అని మా పేరెంట్స్ని అందరినీ బాగా ప్రోత్సహించి నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టారు.